హలో అండి, నమస్తే అందరికీ. నేను ఇప్పుడు మా మొక్కలన్నీ కొంచెం దగ్గరగా పెట్టుకుందాం అనుకుంటున్నానండి. ఎట్లా సర్దుతానో చూడండి. ఫ్రూట్స్ మొక్కలు నిమ్మ, స్వీట్ లెమన్ అటు ఉన్నాయి 2, సపోటా అక్కడ ఉన్నాయి కదా, అవి జామ ఇలాంటివన్నీ ఒక చోట పెట్టి, ఈ పూలు ఇవన్నీ ఒక చోట, గులాబీల మొక్కలు అక్కడ ఉన్నాయి, ఇది అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఇవన్నీ తీసుకొచ్చుకొని ఇటు సైడ్కి పెట్టుకుందామని. ఎండ ఇవాళ అసలు ఏమి ఎండ ఉందండి. ఈ ఎండకే నేను ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నా. కొంచెం అన్నీ మార్పులు చేద్దామని చెప్పి మందార మొక్కలన్నీ ఒక సైడ్కి చూద్దాం అసలు ఎట్లా వస్తాయో, ఎట్లా సర్దుతాను. కొన్ని ఇవాళ చేయగల వరకు చేస్తే అయిపోద్ది, లేకపోతే రేపైనా కొన్ని చేస్తాను. వంగ మొక్కలు కొన్ని పీకేయాల్సినవి ఉన్నాయి, కొన్ని పనులు ఉన్నాయి చేసుకుంటా. ఇట్లా కొన్ని పీకేద్దాం అనుకుంటున్నా. ఇవన్నీ కొంచెం సర్దుకుంటాను. టమాటా మొక్కలన్నీ ఒక సైడ్ వచ్చేటట్టుగా, వాటిల్లో అక్కడక్కడ ఉన్నాయి కదా, ఇవి కూడా కొంచెం పైకి లేపుకొని చిన్నగా లాగుతా టబ్బులు. ఇంకా అమ్మాయి రాలేదు, నేనే చేసుకుందాము. అదిగాక ఇటు దూరం అయిపోతుంది మాకు. మా కరెంట్ అబ్బాయిని అడిగితే పైపు ఒకటి సెట్ చేసుకోవాలి అంటే చేద్దాంలమ్మా అన్నాడు. ఇప్పుడు ఇవన్నీ కొంచెం ఒక లైన్గా పెట్టుకుంటే, ఇట్లా ఆ పక్క పెట్టాను కదా అట్లా లైన్గా, ఇక్కడ ఒక లైన్ వచ్చేసింది. వీటిని తర్వాత చూస్తా. ఇక్కడ వరుసగా ఈ ఫ్రూట్స్ మొక్కలు ఇవన్నీ ఇంత దూరం కాకుండా కొంచెం దగ్గరగా జరుపుకుంటే వాటికి నీళ్లు పట్టుకోవడానికి, ఇంకా ఎండలకి అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావాలంటే దూరం అయిపోతుంది. ట్యాప్కి 5 లీటర్ల క్యాన్ అది. ఆ క్యాన్ తోటి ట్రిప్కి తిరగాలంటే ఇబ్బంది అవుతుంది, చాలా టైం పడుతుంది మొక్కలన్నిటికీ కోసేటప్పటికి. అందుకని ఒక పైపు సెట్ చేయమని చెప్పి మొన్న చూపించి అడిగాను. వచ్చి చూసి పెడతాలమ్మా అన్నాడు. సరే అయితే ఇప్పుడు నేను ఇవన్నీ జరుపుకుంటానట్టు. చూడండి ఇలా ఉంది కదా. ఇప్పుడు ఒక వరుసలో పెట్టుకుంటా పోతే ఈ మటుకి కొంచెం ఇక్కడ ఈ గదిలో లేకుండా అవతలకు జరుపుకుందాం అనుకుంటున్నాను. అక్కడక్కడే దగ్గరగా చూపిస్తా ఏటి పెడతాను. ఈ గులాబీలు కూడా, ఈ గులాబీలు మొత్తం 1 2 3 4 5 6 ఉన్నాయి ఇక్కడ. ఇవి ముందు అక్కడ గులాబీల దగ్గరకు తీసుకెళ్తాను. ఇంకా తర్వాత ఈ పెద్ద మొక్కలన్నీ ఒక వరుసగా ఇక్కడ పెడతా. ఎందుకంటే వాటికి అటు సైడ్కి కొంచెం చిన్నవి పెట్టుకున్నా, సాయంత్రం పూట వచ్చే ఎండ ఈ మొక్కలు కొంచెం ఆపుద్దండి. ఈ పెద్దవి అయినాయి కదా, కొంచెం ఉదయం పూట ఎండ తగలాలి కాబట్టి ఆ సూర్యరశ్మి తూర్పు పక్క నుంచి తగిలిద్ది. ఈ ఇట్లా వాలినట్టు ఉంటున్నాయి కదా, అక్కడ పెట్టేసి అవతల పక్కకి ఒక లైను చిన్నవి ఏమన్నా పెట్టుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఇవి కూడా కొంచెం సర్దుతాను, ఇటు చిమ్ముకోవాలి, ఇదంతా చేయాలి కొంచెం పనులు. మళ్ళీ ఎండలు ఇంకా ఎక్కువైనాయి అనుకో అసలు చేయలేము. ఇట్లానే ఉంచుదామనిపిస్తుంది. కొంచెం ఈ మొక్క ఉండటం వీటికి కూడా నీడగా ఉంటుంది. ఈ పెద్ద మొక్క ఈ పందిరికి అట్లాగా అవి చూపిస్తానండి. ఇది కూడా అటు జరుపుకుంటా. అక్కడ గులాబీ ఉంది, గులాబీలన్నీ ఒక చోటకు పెడదాం అనుకుంటున్నా. ఇదిగండి కొన్ని పక్కకి సర్దాను. ఈ 3 టబ్బులు ఇటు తీసుకొచ్చా. ఇవి మొత్తం మళ్ళీ తీసుకొని చిమ్ముకొని శుభ్రంగా ఇదిగో చిమ్ముతున్నాను. ఇప్పుడు పొద్దున్నే నిన్న సాయంత్రం కొన్ని పనులు చేసుకొని వెళ్ళాను, చీకటి పడుతుందిలని. ఇప్పుడు ఈ మొత్తం మళ్ళీ యువతలకు జరుపుకొని ఇట్లా దారి పెట్టుకున్నానండి. ఇక్కడ ట్యాప్ ఉంది కదా, ఈ ట్యాప్కి కూడా ఆ ట్యాంకీకి ఈ ట్యాంకీకి రెండింటికి నీళ్ళు వచ్చిన రోజు ఎక్కించుకుంటానండి. అక్కడ వీలైతే అక్కడ పెట్టుకుంటాను. అటు అయిపోతున్నాయి నీళ్ళు అనుకున్నప్పుడు దీనికి కూడా పెట్టుకోవచ్చు, ఆ పైపు తీసుకొచ్చుకొని అని చెప్పి ఇటు దారి పెట్టుకున్నా. ఎందుకంటే మొత్తం పెట్టేస్తే మనకు నడవటానికి దారి ఉండాలి కదా, పైపు రావాలి, అది చూసుకొని జరుపుకుంటున్నాను నేను. ఇంకా ఇవన్నీ ఇటుకు జరపాలి, చిమ్ముతున్నాను. ఇవి కూడా కొంచెం ఇట్లాగి కొన్ని పండు ఆకులు అన్నీ తీసేస్తున్నా. ఒకసారి వైనంగా చేసుకుందాం లేని కటింగులు చేసాయి ఉంటే కటింగులు చేయటము. ఇదిగండి అది
ఏమంటారు 3 రంగులు పత్తి మందారం అండి. మొత్తం కటింగ్ చేసేసాను. మూడు చేసుకున్నా. ఎందుకంటే ఇంకా దీనికి మళ్ళీ కొంచెం కంపోస్ట్ ఇవ్వాలి. మొన్న అన్నిటికీ ఇవ్వలేదు కదా, ఒకసారి అవ్వదు కదా అని ఇప్పుడు కొంచెం కదిలిచ్చాను, నీళ్ళు ఇచ్చా. నేను సాయంత్రం కటింగ్ చేశానండి. ఈ మొక్కల్లో అన్నీ పండాకులు తీసేస్తున్నా, కొన్నిట్లో కొంచెం చిమ్ముకుంటున్నాను. ఎదుగు అటు చిమ్మేసాను అట్లా. అవి కూడా ఆ మిరప చెట్టు తీసి అవతలకి పెట్టాలి. ఈ మందార చెట్టును కూడా అటు తీసుకెళ్తా, ఆ పక్కకు జరపాలి. ఇంకా అవన్నీ కొన్ని ఉన్నాయి. కొన్ని గడ్డి బీకి చిమ్ముకొని గోతానికి ఎత్తుకుంటున్నానండి. కొన్ని పనులు చేసుకుంటున్నా. ఇది కూడా పీకాలి. ఇప్పుడు ఇదంతా తీసేసుకొని ఇదండి చింత చెట్టులో తులసి మొక్కలు ఇవన్నీ నేను గోతానికి వేసుకొని కంపోస్ట్ లాగా చేసుకుంటానండి. ఇదండి ఇట్లా పీకేసి ఇవి కూడా కొంచెం చివర్లు కటింగ్లు చేసుకుంటే చింత చెట్టు కూడా బాగానే వచ్చింది. చిగురులు వచ్చి ఇప్పుడు మొన్న అంతా రాలిపోయి పండిపోయి ఎండిపోయి రాలిపోయింది. మళ్ళీ వచ్చింది. ఈ ఆకు కూడా కొంచెం దూసేస్తే ఇట్లాగా మళ్ళీ బాగుంటుంది. ఇదిగండి మిరప చెట్లు. దీనికి కొంచెం అంతా నిన్న కొన్ని కట్ చేశానండి, నిన్న సాయంత్రం. ఇదిగండి ఎండిపోయిన కొమ్మలు లాంటివి తీసేస్తే ఇట్లాగా మళ్ళీ చిగురులు వస్తుందండి. మొక్క పెద్ద కాయలు ఇచ్చిద్ది కదా ఈ మొక్క. ఇదిగండి ఇట్లా మిరప మొక్క మళ్ళీ మనం కంపోస్ట్ ఇచ్చుకుంటే చిగురులు వచ్చిద్ది, బాగుంటుంది. ఇదిగండి ఇట్లా అక్కడక్కడ తోటకూర, పొన్నగంటాకు వస్తుంటే తీసుకున్నాను. పొద్దున్నే వచ్చా ఈరోజు. ఇదిగండి కోసి ఇక్కడ పెట్టుకున్నాను. వడబడిపోతుంది. ఇంకా కిందకి వెళ్తా, పూలు కోసుకొని కిందకి వెళ్తే మళ్ళీ వస్తా. పొన్నగంటాకు, తోటకూర, ఇదిగండి ఇది అటిక మామిడాకు 3 మొక్కలు వచ్చింది నాకు. మంచిగా వచ్చింది, భలే వచ్చింది. అసలు ఆకులు చూడండి ఎంత బాగుందో ఫ్రెష్గా. అది కట్ చేసుకున్నాను. గులాబీ చెట్లు చూడండి అసలు ఎంత మంచి కలరో చూడండి. భలే ఉంది. ఈ మందార కానీ ఇప్పుడు కొంచెం ఎండబడేసరికి ఇప్పుడు విచ్చుకుంటుంది చూడండి. ఈ మొక్క నేను కొనుక్కొచ్చి పెట్టింది. ఈ కలరు అది వేరు ఇది వేరండి. చూడండి ఇదొక రకము, ఇదొక రకం. అయితే ఈ ఒక్క మొక్కే దీంట్లో ఒక మొక్కకి ఇదండి ఈ కొమ్మకేమో ఇట్లా ఫస్ట్ నేను తెచ్చింది ఇదేనండి, రెక్క మందారలాగా కలర్ బాగుందని. అయితే ఇక్కడ ఈ కొమ్మలు మొత్తం చూడండి ముద్ద మందారం వస్తుంది. నేను ఈ పూలు ముద్ద మందారమే చాలా కోసాయి ఈ మధ్య. ఇది ఇంకొక చెట్టు అండి, మొన్న చాలా రోజులు అవుతుందిలే కటింగ్లు చేసి పెట్టుకున్నా. ఇదంతా ఇదండి చిగురులు వచ్చింది. మళ్ళీ దీంట్లో 2 మొక్కలు ఉన్నాయి. ఇవి కూడా ఇటు జరిపాను. ఈ మొక్కను కూడా రీపాటింగ్ చేద్దామా అనుకుంటున్నా. టేబుల్ నిమ్మ ప్రస్తుతానికైతే టబ్బులు ఏమి లేవు, మట్టి ఎత్తి పెట్టినవి. తర్వాత చూస్తా దీని సంగతి. అయితే ఇప్పుడు ఇది ఒకటి పోయిందిలేండి, తీసేస్తున్నా. దీనికి కంపోస్ట్ కొంచెం కదిలిచ్చి అంతా వేరు బయటకు వచ్చింది చాలా నాళ్ళ నుంచి. ఇప్పుడు ఈ కొమ్మలన్నీ కటింగ్లు చేస్తే ఇదిగండి ఇక్కడ చిగురులు వస్తుంది చూసారా. ఈ కొమ్మలు ఇట్లా కటింగ్ చేసేసి పడేస్తే మళ్ళీ మనకి కంపోస్ట్ ఇచ్చుకుంటే కాయలు వస్తాయండి. అది ఈ గోంగూర కూడా పీకేస్తున్నా. ఆ విత్తనాలు మళ్ళీ మనం చిమ్మి ఎక్కడో చోట వేస్తుంటాం కదా, మళ్ళీ మొలుస్తుంటాయి గోంగూర. ఇదండి ఇదంతా చిమ్ముకుంటూ వచ్చా. నిన్న నాటాను, అది చామంతులు నిన్న నేను నాటింది, వీడియో పెట్టాను మీకు. అదంతా మళ్ళీ ఈ వీడియో ఎప్పటికి వచ్చిద్దో ఇదంతా శుభ్రం చేసి కానీ మీకు వీడియో పెట్టను. మొత్తం చిమ్ముకుంటూ వచ్చా ఇక్కడికి. ఆ పచ్చిమిరప చెట్టు కూడా అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొద్దాం అనుకుంటున్నా. ఇక్కడ పెట్టుకుందాంలే. ఇక్కడ పచ్చిమిరపకాయలు ఉన్నాయి, ఇక్కడ ఉంది, అది అందులో ఒకటి ఉంది మొక్క. ఇదిగండి ఈ పువ్వులు భలే ఇష్టమైన పువ్వులు నాకు.
ఇట్లా గడ్డి అంతా పీక్కుంటున్నా. ఇట్లాగా ఇక్కడ వంగినప్పుడు ఈ పని చేసుకుంటా. అట్లా గడ్డి పీకేస్తే ఎండాకులు కూడా తీసేస్తున్నా. ఇట్లా గోంగూర మొక్కలు అప్పుడు పీకి ఇట్లా పడేసాను. ఇవన్నీ ఇవన్నీ గోతానికి వేస్తాను, అక్కడ చూపించిన గోతానికి. ఇవి కూడా కొంచెం కటింగులు చేసుకుంటే వంగ మొక్కలు మళ్ళీ చిగురులు వస్తాయండి. కొన్ని కటింగులు చేశాను ఇంతకుముందు, అట్లా చిగురులు వచ్చినాయి. నిన్న కాయలు కోసి మీకు షార్ట్లో చూపించాను. అట్లా కొన్ని పీకాల్సినవి ఉన్నాయి. ఇదిగో పొద్దున వచ్చి ఇవన్నీ ముదురాకులు గులాబీలకి తీసేసా. ఇక్కడ ఉంటే మొత్తం భలే, మొన్న పోయినసారి పీకి పడేసాను పొనగంటాకు, మళ్ళీ చిగురులు వస్తే ఇప్పుడు కోసుకున్నాను. అక్కడ పెట్టాను చూపించాను కదా. ఇదిగండి దీంట్లో తోటకూర తెగ మొలిసింది, తీసి పీకి మొత్తం పడేస్తున్నా, గోతానికి వేసి పెడతా. ఇదేదో దొండ మొక్కలాగా అనిపిస్తుంది, మొక్కలాగా వచ్చింది, దాన్ని మళ్ళీ గుచ్చాను. వాటర్ ఇవ్వాలి. ఇక్కడ టమాటా మొక్కలు ఉన్నాయి కదా, అటుగా పెట్టేసాను, అటు సర్దేసా. వీటిలో అన్నీ ఇప్పుడు తీసుకెళ్తా, అవతలకు పెట్టుకుంటా. ఈ పువ్వులన్నీ మొత్తం ఆ గోతానికి ఎత్తి పెడతా. ఇదంతా ఓ పక్క నుంచి చిమ్ముకుంటా వస్తున్నాను కదా, కొంచెం అవి కూడా చిమ్ముకుంటా ఆ ఆకులు మొత్తం తీసేస్తా. ఇవి మళ్ళీ చూపిస్తా. ఇవ్వండి ఇంకా కొంచెం టమాటాలు చిక్కినాయండి. ఇప్పుడు కోసుకున్నా, పూలు కోసుకున్నాను. ఈ ఆకుకూర అంతా మొత్తం ఒక బుట్టగా పెట్టుకున్నా. కిందకి వెళ్ళాక శుభ్రం చేసుకుంటా, మళ్ళీ వస్తాను. అమ్మాయి జ్యోతి వస్తానంది, ఇప్పుడే ఫోన్ చేసింది. పని ఏమన్నా ఉంటే చేద్దామా అంటే సరే ఆల్రెడీ నేను చేస్తున్నాను రామ్మా అన్న, వస్తానంది. ఇంకా పోయి పని చేసుకొని టిఫిన్ చేసి వస్తా పైకి. మళ్ళీ వచ్చినప్పుడు చూపిస్తాను. మట్టితో వస్తే ఇదండి ఈ టేబుల్ నిమ్మ అనేది రీపాటింగ్ చేస్తానని చెప్పా కదా, ఒక టబ్బు చూసుకున్నాను. గడ్డి లాంటిది తీసేయమ్మా. ఇదిగో కంపోస్ట్ వేసి ఆ మట్టిని తవ్వాను. అంతకుముందు టమాటా మొక్కలు ఉండేవి కదండి, అక్కడ గుబురుగా వచ్చినాయి కదా, సీడ్స్ విత్తనాలు పడి బాగా మొలిసి కాయలు కూడా కాసినాయి. అవన్నీ పీకేసా. ఉండు పైకిది ఇది గడ్డి అంతది. ఇది రీపాటింగ్ చేస్తున్నానండి. జ్యోతి వచ్చింది ఇప్పుడే, మొదలు పెట్టాము, పనిలో దిగాము. ఇది కొంచెం కదిలిచ్చి, అది బొప్పాయి విత్తనాలు పడతాను ఎప్పుడన్నా, అవి మొలుస్తూ ఉంటాయి కదా. కంపోస్ట్ కొద్దిగా వేసామండి ఇందులో, ఇంకొంచెం తీయి మట్టిని. గట్టిగా అయిపోయింది మట్టి. ఎప్పుడు 6 సంవత్సరాల నాడు పెట్టిన మొక్క అది. నాళ్ళ నుంచి అందులోనే ఉంది కదా, ఆ చిన్న టబ్బులోనే. పెట్టు, ఇంకొకరు గుంట తీయచ్చు. పెట్టు. ఇన్నాళ్ళకి మా తల్లికి మంచి స్పేస్ చిక్కింది. మంచిగా గాయం, ఇంకా ఎదుగు బాగా చిగురులు వస్తుంది. మొన్న కాయలు కోసి చూపించాను, ఇంకా ఉన్నాయి కొన్ని కాయలు, షార్ట్లో చూపించామన్నా. ఇంకొంచెం ఒక చాట తీసుకొచ్చేయమంటే ఆ కంపోస్ట్ ఎత్తగా. ఇక ఇందులో వంగ మొక్కలన్నీ పీకేస్తున్నాను. మళ్ళీ మనకి నారు వచ్చింది, అప్పుడు విత్తనాలు పెట్టాను కదా, వాటిలో నారు వచ్చింది. అవి నాటుకుంటా, వేరే ఏదన్నా కలుపుకొని. అరటికాయలు 5 అమ్మని చెప్పి అంకుల్ని, ఆవు పేడ, మళ్ళీ ఉల్లిపొట్టు ఉంది, అవి కూడా మళ్ళీ కలుపుకుంటా. ఈ టబ్బు ఒకటి, ఇది ఇప్పుడు తీసాను. ఈ మొక్క తీసిన కుండీ ఉంది, అలా అక్కడ ఒక టబ్బు ఉంది, మట్టి ఉంది, అది తిరగబోయాలా పోసి మళ్ళీ. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ 2 మొక్కలు ఉంటాయి, ఇవి కూడా కటింగులు చేసుకుంటా. కొన్ని కటింగులు చేస్తే మంచిగా వస్తాయి. ఇక్కడ ఈ మొక్కలు బాగున్నాయి, అంతకుముందు పెట్టినయే, కానీ మొన్న కొన్ని ఆకులు తీసేసాను, కొన్ని మళ్ళీ తీయాలి. ఇది ఇట్లా వస్తున్నాయి, కొన్ని తీసేసి కంపోస్ట్ ఇవ్వాలి దీనికి కూడా. ఇట్లా ఇది ఒకటి తెల్ల వంకాయ, లైట్ గ్రీన్ కలర్ వంకాయ చూపిస్తాను కదా, ఇక్కడ
ఈ మొక్కలో కాయ ఒకటి పాడైతే కనకాంబరాల చెట్లో వేసా. అక్కడ మొక్క మొలిసిందని చెప్పాను. ఆ మొక్క తీసుకొచ్చి ఇందులో నాటాను. బతికింది. ఇదిగోండి మొగ్గలు కూడా వస్తున్నాయి. ఇదిగోండి ఈ గుమ్మడి చెట్టు ఎండిపోయిందండి. తీసేస్తాను, ఇంకా కాయ తీసేసుకుంటా. అయిపోయింది. అంతకుముందు కోసిన కాయల్లో కూడా పెద్ద విత్తనాలు లేవండి. అంటే నేను ఆ కలర్ చూసి ముదిరిపోయిందేమో అనుకొని కోసాను. మొన్న కోసి కూర చేసుకున్నానని చెప్పా కదా, అసలు చిన్న పిందెలు, అదేమంటారు, తాళ్ళలాగా లేత గింజ ముదర్ల ఇవి తీసేస్తాయి. ఇది కూడా పక్కకు నెట్టు, అది కూడా అటు నెట్టేసేయి. ఈ సొర చెట్టు మాత్రం కాయ పడిందండి. ఆ కాయ ఉంది లాక్కోటి. ఇది ఇందులో కంపోస్ట్ ఎంత మాత్రం అయిందో ఇదంతా శుభ్రం చేసుకోవాలి ఇప్పుడు. ఇదండి సొరకాయ పిందె. ఈ ఎండాకులన్నీ తీసేయాలి. తీసేసి దాన్ని మొన్న కొద్దిగా ఇచ్చా కంపోస్టు, దానికి చాలా లేదట్టుంది. ఇంకొంచెం దీనికి సొర చెట్టుకి వేస్తా కంపోస్టు. గుమ్మడి చెట్టు తీసేస్తాను. ఇదండి ఇట్లా సర్దేశామండి. కొంచెం ఇంకా ఉంది పని. ఇదిగండి ఇక్కడ ఇటు కొన్ని అంతకుముందు ఉండేవి గుర్తుందా? పాత వీడియోలు చూసిన వాళ్ళకైతే గుర్తుంటుంది. ఇక్కడ ఈ ఎంట్రన్స్ దగ్గర నుంచి, మెట్ల దగ్గర నుంచి మనం ఇట్లా రాగానే ఆ మందార చెట్లు ఉండేయండి. ఆ మందార చెట్లు ఇక్కడ ఉండేవి. ఈసారి గన్నేరు చెట్లు పెట్టుకున్నాను నేను ఇక్కడ. ఇవి కూడా బాగా ఇప్పుడు పూలు పోస్తున్నాయి. రాగానే చూడటానికి బాగుంటుంది అని చెప్పి ఈ కాగితాల పూలు ఇవన్నీ పెట్టుకున్నాను. ఇవి కూడా పూలు వస్తున్నాయి ఇప్పుడు. ఇంకా మనకి హ్యాపీగా ఉంటుంది. పొద్దున్నే పైకి రాగానే మంచిగా ఉంటుంది. ఇదండి కొన్ని అట్లా ఈ వరుసలో ఇక్కడ 3 వచ్చేసినాయి. 3 వరుసలు వచ్చినాయి ఇక్కడ లైన్లో. ఇవి ఇంకా తీయాలి కొంచెం. ఈ ఆ మల్లెలు ఉన్నాయి కదా అక్కడ, ఇవి కొంచెం చేతులకు జరపాలి. పని జరుగుతూ ఉంది. ఇదండి ఇక్కడ ఆ సపోటాలు అవి అటు ఉండేవి కదా, అక్కడి నుంచి ఇటు తీసుకొచ్చాను. అవకాడో మొక్క ఇక్కడ పెట్టించా. ఈ నిమ్మలు అటు ఉన్నాయి కదా ఆ మూలలో, అవి 2 ఇక్కడ పెట్టాను. ఇది వాకిట్లో ఉండేది కదా, ఇక్కడ తెచ్చి పెట్టుకున్నా. కొంచెం కొన్ని సర్ది మళ్ళీ కొన్ని ఖాళీలు అయినాయి కప్పులు. మట్టి తిరగబోపిస్తున్నా. ఇది రేపు కలుపుతాము. ఇదిగండి ఇట్లాగా. ఇదిగండి అంజూరకాయలు. ఇదిగండి అది సొరకాయ ఉంది అక్కడ. అదిగండి ఇంక ఇక్కడ పెట్టుకున్నానండి ఇట్లాగా. ఇప్పుడు చూడండి ఇదంతా మెల్ల వచ్చింది కదా. అదండి మళ్ళీ చూపిస్తాం. ఇదండి ఇంతవరకు సర్దాం ఇట్లాగా. ఇదండి మందారాలు కొన్ని ఇక్కడ పెట్టుకున్నాను. అటు కొన్ని సర్దించా. ఇక్కడ కొన్ని అడ్డంగా ఉన్నాయి కదా, ఇవన్నీ తీసేసాను. ఇక్కడ ఇటు జరిపేసా. ఇవన్నీ ఇంకా అటంతా ఖాళీ అయింది. ఇప్పుడు ఇట్లా వరుసగా పైప్ తోటి నీళ్లు పెట్టుకోవచ్చు అనుకుంటున్నా. ఇట్లా ఈ వరుసలో అటు పెట్టుకొని ఇటు రావచ్చు, ఆ వరుస అటు పోవచ్చు, మళ్ళీ ఇటు వచ్చినాక ఈ వరుసకి ఇటు పెట్టుకోవచ్చు అని ఇట్లా సర్దుకున్నానండి. ఎలా ఉందో చెప్పండి. మా మిద్దె తోట ఒక రకంగా సర్దినట్టు. ఇంకా అదిగో మట్టి ఉంది. ఆ మట్టికి రేపు మళ్ళీ కలుపుకోవాలి. ఇంకా కొన్ని తెప్పించుకొని కలుపుకోవాలి. ఓకే అండి, ఉంటానండి. బాయ్ అండి. ఇది అన్నిట గులాబీలు కొన్ని ఇక్కడ పెట్టుకున్నా, కొన్ని ఏమో ఆధారనే ఉన్నాయి. అక్కడ గులాబీలు ఉండే కదా, ఇటు తీసుకొచ్చి పెట్టుకున్నా. ఇదండి ఈ మందారాలు చిన్నవి ఇక్కడ పెట్టుకున్నా. కొంచెం నీడ ఎండ 2 వస్తుంది ఇక్కడ. ఎందుకంటే ఇటు నుంచి వస్తుంది ఎండ. ఇదిగోండి అట్లా ఇటు వచ్చింది కాబట్టి ఇక్కడ నీడ ఎండబడుద్ది. కొంచెం అటు ఇటు నీడ ఉంటుంది ఇట్లా. ఓకే అండి.
వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బాయ్ అండి.